హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో, దిస్ ఈస్ ద వీడియో దట్ యూ హ్యావ్ టు వాచ్ టిల్ దెన్. ఎందుకనంటే మీకు ఇండియాలో ఎక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్ వచ్చినా, రిక్రూట్మెంట్ వచ్చినా డైలీ బేసిస్ మీద మీకు అప్డేట్ చేస్తుంది కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ టీమ్. సో ఇవాళ తారీఖు ఆగస్టు 8. మరి ఆగస్టు 8కి సంబంధించి ఏ నోటిఫికేషన్ల యొక్క లాస్ట్ డేట్, ఏ నోటిఫికేషన్లు ఇవాళ రిలీజ్ అయ్యాయి, అలానే ఏ నోటిఫికేషన్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎస్బీఐకి సంబంధించి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ ఆఖరి తేదీ, టుడే ఈజ్ ఆగస్ట్ 8. మీలో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లెట్ మీ టెల్ యూ, దీని గురించి మేము చాలా రోజుల నుంచే వస్తూనే ఉన్నాం. 8 ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ అని లాస్ట్ 2 days నుంచి కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాము. సో మీకు అదే చెప్తూ ఉన్నాము, మీరు డైలీ జాబ్ రైట్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక యూ విల్ బీ ఇన్ ఎ సేఫ్ పొజిషన్ ఫర్ షూర్. సో ఏదేమైనా 1040 వేకెన్సీలు, ఎంబీఏ కంపల్సరీ అని అంటున్నారు, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటున్నారు. బట్ అగైన్ ఒకవేళ నోటిఫికేషన్ చదివి ఇఫ్ యూ ఫీల్ లైక్ మీరు ఈ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేస్తున్నారు అంటే ఈ లింక్కి వెళ్ళి యూ కెన్ అప్లై ఫర్ దిస్ ఎస్బీఐ స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్. తర్వాత ఈసీఐఎల్కి సంబంధించి కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈసీఐఎల్ కూడా ఇవాళ లాస్ట్ డేట్ 8 ఆగస్ట్. సో ఇక్కడ 115 వేకెన్సీలు ఉన్నాయి. 33 ఇస్ ద అప్పర్ ఏజ్ లిమిట్. సో మినిమం ఏజ్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అందుకని నోటిఫికేషన్ ఒకసారి చూసుకుని మీరు ఏజ్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తున్నారంటేనే అప్లై చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ కానీ ఐటీఐ కానీ ఉండాలి. అగైన్ పోస్ట్ని బట్టి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎస్ కావాలి. అగైన్ పోస్ట్ని బట్టి కొన్నిటికి 1 సంవత్సరం, కొన్నిటికి 2 years, కొన్నిటికి 3 సంవత్సరాలు అలా ఉంది. అలా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 8 ఆగస్ట్ ఇవ్వాలి. సో ఆలస్యం చేయకుండా ఈ లింక్కి వెళ్ళి అప్లై చేయండి ఈసీఐఎల్ కావాలి అనుకుంటే. తర్వాత గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 391 వేకెన్సీలు, 26 నుంచి 31 సంవత్సరాల వాళ్ళు అర్హులు. డిప్లొమా ఉండాలి. అగైన్ దాంట్లో కూడా మళ్ళీ వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లొమాస్ ఉన్నాయి. అందుకే మీరు ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్గా చదవండి. ఇవాళ నుంచే స్టార్ట్. నేను చెప్పాను కదా ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేస్తాము అని చెప్పి. సో ఇవాళ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 7th సెప్టెంబర్ వరకు ఉంది. సో యూ హ్యావ్ అ మంత్ ఆఫ్ టైం, ఒక నెల రోజుల సమయం ఉంది. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్గా చదివి మీరు అన్నింటినీ సాటిస్ఫై చేస్తున్నారు, ఇవి కాకుండా ఇంకా మెన్షన్ చేస్తుంటే వాటి అన్నింటినీ సాటిస్ఫై చేస్తేనే అప్లై చేయండి ఈ లింక్కి వెళ్ళి. తర్వాత మీరు ఒకవేళ బ్యాంక్ ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతుంటే కనుక దిస్ ఈస్ ఫర్ యూ. ఐబీపీఎస్ కి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది, పీఓ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 4455 వేకెన్సీలు, 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేసుంటే చాలు. 21 ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. ఇవాళ ఆగస్ట్ 8, ఇంకా దగ్గర 13 రోజులు మిగిలి ఉంది. సో ఇంకా యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. సో ప్రాపర్గా నోటిఫికేషన్ ఒకసారి చదివి ఐబీపీఎస్ పీఓకి ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయండి. అలానే పీఓ కాకపోతే ఎస్ఓ అవుదాం అనుకున్న వాళ్ళకి అవకాశం కూడా ఉంది. ఐబీపీఎస్ ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఇందాకది స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్, ఇది స్పెషలిస్ట్ ఆఫీసర్, అది ఎస్సీఓ, ఇది ఎస్ఓ. సో వేకెన్సీలు వచ్చేసి 896, ఏజ్ లిమిట్ 20 నుంచి 30 సంవత్సరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ లేదు మాస్టర్ డిగ్రీ పోస్ట్ని బట్టి. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్. పీఓకి ఎస్ఓకి ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే ఏజ్ లిమిట్ సేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్మోస్ట్ సిమిలర్, లాస్ట్ డేట్ రెండింటికి సేమే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. పీఓకి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది, ఎస్ఓకి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. సో అందుకని రెండింటి యొక్క నోటిఫికేషన్ ఒకసారి ప్రాపర్గా డీటెయిల్గా చదవండి. ఆ రెస్పెక్టివ్ లింక్స్లోకి వెళ్ళి అప్లై చేయండి. తర్వాత కొచ్చిన్ పోర్ట్ అథారిటీకి సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుంది. 15 వేకెన్సీలు ఉన్నాయి. 30 అలానే 40 సంవత్సరాలు, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్. ఒక దానికేమో 30 years, ఇంకో దానికేమో 40 years. అండ్ దట్టు అప్పర్ ఏజ్ లిమిట్ అది. సో మినిమం ఆబ్వియస్గా తక్కువగానే ఉంటుంది. సో అందుకని ఒకసారి నోటిఫికేషన్ చదవండి. బికాస్ అగైన్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారో అందులో ఆబ్వియస్గా ఉంటుంది. కాబట్టి సో కన్సిడర్ దట్. అలానే ఐటీఐ అలానే డిగ్రీ చేసి ఉండాలంటున్నారు రిక్వైర్మెంట్ని బట్టి. 26 ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. 26 ఆగస్ట్ దీనికి అప్లై చేయాలంటే ఆఖరి తేదీ. ఎక్కడ అప్లై చేయాలి అని అంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయాలి. తర్వాత ఆర్ఆర్బీకి సంబంధించిన పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటీస్ వచ్చింది మనకి. నోటిఫికేషన్ కాదు, నోటీస్ అంటే మనకి ముందస్తు సమాచారం అన్నట్టు లెక్క. నోటిఫికేషన్ అంటే మనం అప్లై చేసుకోవడానికి ఒక పూర్తి వివరం ఉన్నట్టు లెక్క. సో ప్రస్తుతం నోటీస్ అయితే వచ్చింది. 1376 వేకెన్సీలు అంటున్నారు. మేబీ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఇది ఇంకా పెరగచ్చు. 18 నుంచి 33 సంవత్సరాల వాళ్ళు అర్హులు అంటున్నారు. ఆర్ఆర్బి రైల్వేస్ కాబట్టి వాళ్ళు కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు.
అందుకే 30 సంవత్సరాలు ఉండాల్సింది కాస్త 33 అయ్యింది. సో బేస్డ్ ఆన్ దట్ మళ్ళీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎనీవేస్ మేము మీకు అప్డేట్ చేస్తాం. మీరు కూడా ఒకసారి ప్రాపర్గా చదివి అప్పుడు మటుకి అప్లై చేయండి. సో అర్హత ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్. మనం ఇంకా 8th ఆగస్ట్లోనే ఉన్నాం. ఇంకా 9 రోజుల తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అలానే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాం మీ అందరినీ. సో కంగారు పడద్దు. అలానే ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. ఒకవేళ మీరు ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అవ్వకపోయినట్టయితే కనుక ప్లీజ్ డూ జాయిన్ శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్. వెస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అప్రెంటిసెస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 3,317 వేకెన్సీలు. 10th క్లాస్ పాస్ అయ్యింటే చాలు. అగైన్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళు అర్హులు. 5th ఆగస్ట్ వాజ్ ద స్టార్టింగ్ డేట్ అండ్ 4th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. సో రీసెంట్గా స్టార్ట్ అయింది ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెస్ట్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేయాలంటే ఇంకా టైం ఉంది, కానీ సదర్న్ రైల్వేకి మీ దగ్గర టైం లేదు. సేమ్ థింగ్ వెస్ట్ సెంట్రల్ రైల్వే, సదర్న్ రైల్వే, అలానే సెంట్రల్ రైల్వే, ఈ 3 జోన్స్లో కూడా వెస్ట్ సెంట్రల్, సదర్న్, అలానే సెంట్రల్ రైల్వే, ఈ 3 జోన్స్లో కూడా అప్రెంటిసెస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మరొకసారి చూడండి మీరు. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 3,317, సదర్న్ రైల్వేలో 2,438, అలానే సెంట్రల్ రైల్వేలో 2,424. అన్నిటికీ ఏజ్ లిమిట్ సేమే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమే, కాకపోతే లాస్ట్ డేట్లు వేరే అవుతున్నాయి. సదర్న్ రైల్వేది చాలా దగ్గరగా ఉంది, దాని తర్వాత వెంటనే మనకి సెంట్రల్ రైల్వే వస్తూ ఉంది, దాని తర్వాత వెస్ట్ సెంట్రల్ రైల్వే ఉంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సదర్న్ రైల్వేకి అప్లై చేయండి. ఒకవేళ దీనికి కూడా అప్లై చేయాలనుకుంటే దీనికి కూడా అప్లై చేయండి. ఫైన్. మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ చదివి పూర్తిగా అవగాహన తెచ్చుకుని మట్టుకే అప్లై చేయండి. తర్వాత ఎస్ఎస్సికి సంబంధించి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ 2024. మనలో చాలా మంది హిందీ లెక్చరర్లు, ప్రొఫెసర్లు అవ్వాలి అని అనుకుంటారు. దే క్యాన్ ట్రై దిస్. 312 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఉంటే చాలు. అండ్ అగైన్ దాంట్లో కూడా మళ్ళీ చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో అందుకని ఒకసారి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఆగస్ట్. ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. అలానే మీరు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ సొల్యూషన్ కాంపీట్ మైండ్స్. ఆలస్యం చేయకుండా ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వెంటనే కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలానే మీరు ఒకవేళ మాతో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనెక్ట్ అవ్వాలన్నా యూ కెన్ హ్యాపీలీ డూ దట్. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. సో మీరు మాతో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. చెప్పాను కదా ఇందాక, ప్రతి పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్లకు సంబంధించి అది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ యెట్, ప్లీజ్ డూ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అలానే మీరు ఇప్పటివరకు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ ఇట్. బికాస్ ప్రతిరోజు ఉదయం 9 గంటలకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ వస్తుంది. 8 గంటలకి ఇంగ్లీష్ ఎడిటోరియల్ అనాలిసిస్ వస్తుంది. అలానే 10 గంటలకి దస్కా దమ్ వస్తుంది. అలానే డైలీ జాబ్ అలర్ట్స్ కూడా వస్తాయి. సో మీకు డైలీ బేసిస్ మీద జాబ్ అలర్ట్స్ తెలుసుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అలానే మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కాల్ అస్ 9010701353, 9010701353 నెంబర్కి కాల్ చేసి హ్యాపీగా మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. అది చిన్నదా పెద్దదా అనేది పాయింట్ కాదు. మీ డౌట్స్ మీరే స్వయంగా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే ఇట్ విల్ బి మచ్ ఈజియర్ ఫర్ యూ. సో అందుకని ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ తీసుకుని 9010170353 కాల్ చేయండి. వీ వుడ్ లైక్ టు సాల్వ్ యువర్ డౌట్స్. సో అది సంగతి. మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అప్పటి వరకు నేను మీ వివేక్ సైనింగ్ ఆఫ్. నమస్కారం.